ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. బట్ లెట్ హిమ్ ఆస్క్ ఇన్ ఫెయిత్, నథింగ్ వేవరింగ్. ఫర్ హీ దట్ వేవర్త్ ఈజ్ లైక్ ఎ వేవ్ ఆఫ్ ద సీ డ్రైవన్ విత్ ద విండ్ అండ్ టాస్డ్. పరిశుద్ధ గ్రంథంలో ఎవరిని చూసినా భక్తులు, విశ్వాసులు, ప్రజలు ఎవరైనా సరే దేవునిని అడిగి మాత్రమే పొందుకొని ఉన్నారు. ఎందుచేతంటే విశ్వాసముతో ఏమాత్రమును సందేహించక అడిగినట్లయితేనే మన దేవుడు దయచేయువాడు. దేవుని నుండి నీవు పొందుకోవాలి అంటే దేవుడు నాకు ఇది ఇవ్వగలడా, నేను పొందుకోగలనా అనే ఏమాత్రము కూడా సందేహము నీకు ఉండకూడదు. యేసయ్య గారు జనసమూహములలో బడి వెళ్తున్నప్పుడు జనులు, రోగులు వారి వారి అవసరతలను బట్టి ఏమాత్రం సందేహించకుండా ఆయనను వెంబడిస్తూ విశ్వాసముతో అడిగినప్పుడు దేవుడు వారి జీవితాల్లో ఎన్నో కార్యాలను, అద్భుతాలను, స్వస్థతలను జరిగించాడు. యేసయ్య గారి వద్దకు 2 గ్రుడ్డివారు వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమని కేకలు వేశారు. అందుకు యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడిగెను. అందుకు వారు, నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పారు. ఎందుకు వారు దేవునిని నమ్మగలిగారు? వారు ఏమాత్రమును దేవునిపై అపనమ్మకం కలిగి ఉండలేదు. దేవుడు మాకు చూపును ఇస్తాడా, ఇవ్వలేడా అనే సందేహం వారికి లేకుండానే దేవునిపై విశ్వాసముతో వారు దేవుని యొద్దకు వచ్చి అడిగారు. నీలో అవిశ్వాసం, అపనమ్మకం, సందేహం ఇవన్నిటితో నిండి ఉంటే నీ జీవితంలో కార్యాలను నీవు చూడలేవు. ఆ గుడ్డివారు దేవునిపై విశ్వాసం కలిగి ఉన్నారు. ఏమాత్రం వారు సందేహించకుండా ఖచ్చితంగా మేము దేవుణ్ణి అడిగితే తప్పకుండా మాకు చూపు దయచేస్తాడు అనే నమ్మకంతోనే వారు యేసయ్య యొద్దకు వచ్చారు. ఆయన్ను అడిగారు. అడిగిన విధంగానే దేవుడు వారి ఎడల గొప్ప కార్యమును జరిగించారు. వారి కన్నులను ముట్టారు. వారి నమ్మిక చొప్పున వారికి చూపును అనుగ్రహించారు. వారి కన్నులు తెరవబడినవి. నీ హృదయం కూడా యేసయ్య వైపు తెరవబడాలి. అంటే విశ్వాసంతో సందేహింపక ఆయనను అడిగి నీవు పొందుకుందువుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, వినిన వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభువా, ఏమాత్రమును మేము సందేహించకుండా విశ్వాసము కలిగిన ఆయన మిమ్మల్ని అడిగినట్లయితే నాయన తండ్రి సమస్తమును మా పట్ల జరిగించువాడవు తండ్రి. అట్టి విశ్వాసంతో నాయన మేము ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేయండి. ప్రార్థన అవసరత ఉన్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.